అందరికీ నమస్కారం. నిన్నటి రోజు ఆక్వా రైతులకు భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆక్వా రైతు పోరు సభకు లక్షలాదిగా రైతు సోదరులు, ఆక్వా రైతు సోదరులందరూ కూడా విచ్చేసి విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దాంట్లో భాగంగా నిన్నటి రోజు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ దృష్టికి తెలపాలని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నా. ఎంత దురదృష్టం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కానీ, వారికి ఉన్నటువంటి ప్రజాబలం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఒక పర్యటనకు, ఒక సభకు విచ్చేస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్లక్ష్య ధోరణిలో ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కేవలం వరుస్తూ ఉన్నటువంటి మార్గంలో 10 మంది హోంగార్డ్స్ని, మరొక ప్లేస్లో 10 మంది కానిస్టేబుల్ని, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే వారికి భద్రతను కల్పించే అధికారులుగా పెట్టారు. నిన్నటి రోజు చూశాం, వారిపైన ఉన్నటువంటి అభిమానంతో వేలాది మంది యువకులు జగన్మోహన్ రెడ్డి గారిని కదలకుండా, నిలబడకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అభిమానుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ముసుగులో అగంతుకులకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది తలపడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి కానీ బాధ్యత వహిస్తారా అని అడుగుతా ఉన్నాం. అడుగున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి భద్రత ఇవ్వాలో అది తెలియకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వస్తే కేవలం ఒక 20 మంది, ఒక 10 మంది పోలీసులు మాత్రమే పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా రక్షణ కల్పించలేనటువంటి పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరొక 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నటువంటి వ్యక్తి, గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాను భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడికి ఈ రాష్ట్రంలో సరైన భద్రత ఈ పోలీస్ శాఖ ఇవ్వట్లేదనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మాకు ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది, మాకు ఒక బాధ కలిగిస్తూ ఉంది, ఒక భయం కలిగిస్తూ ఉంది. ఇప్పటికైనా మారండి. వారు వస్తూ ఉన్నటువంటి పర్యటనలో ఖచ్చితంగా అనేక మంది పోలీసుల్ని భద్రతగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని మనవి చేస్తూ, మరొకసారి ఈ తప్పిదాలు కనుక జరిగితే ఖచ్చితంగా డీజీపీ ఆఫీసుని ముట్టడిస్తాం. రాష్ట్ర పోలీసులకి మేము అల్టిమేటం ఇస్తామనే విషయాన్ని
మనవి చేస్తా ఉన్నా.